వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదానం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో భవన ఆవరణలో 83వ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారి గంగినేని ఆదిత్య పుట్టినరోజు సందర్భంగా చిన్నారి తాతయ్య గంగినేని వెంకటేశ్వర్లు జయమ్మ దంపతుల సహకారంతో మరొక తాతయ్య జి మునిస్వామి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం సభ్యులు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించబడుతున్నాయని, ఇదే విధంగా సభ్యులు సహకారం అందించవలసిందిగా కోరారు. పట్న శివారులోని గ్రామంలోని సర్వే నంబర్ 928/4, 928/4, 928/12, 944/3, 944/4 దాఖలా సుమారు 20 ఎకరాల మేరకు భూములను మా పూర్వీకులు సంపాదించిన మేరకు సదరు భూములను వారి అనంతరం వంశపారంపర్యంగా మేము మెట్టపైర్లు సాగు చేసుకుంటూ శతాబ్దాలుగా జీవనం కొనసాగిస్తున్నాము. సదరు భూములు వినుకొండ గ్రామ పరిధిలోని నవాజుకుంట దాటినాక తిమ్మాయిపాలెం రోడ్డుకు దక్షిణం వైపున గల బండ్ల బాట ద్వారా మేము మా భూములలోనికి మా తరతరాలుగా కొన్ని శతాబ్దాల కాలాల నుండి రాకపోకలు కొనసాగిస్తూ మా భూములలో వ్యవసాయం చేసుకుంటున్నాము. సదరు బాటకు తూర్పున ఉన్న కొందరు సుమారు 52 ఎకరాల విస్తీర్ణాన్ని కొనుగోలు చేసి ప్లాట్లు, రోడ్లు ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారు. సదరు భూములకు మా భూములకు మధ్యలో ఉండబడిన బండ్ల బాటను వారు దురాక్రమణ చేసి మాకు చెందిన భూములలోకి వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా ప్రహరీ గోడను నిర్మించేందుకు ఇనుప ఫిల్లర్లను వేసి ఉన్నారు. వారి చర్యల వల్ల మేము మా భూములలోకి స్వేచ్ఛగా వెళ్లే రాకపోకలు జరిపేందుకు అవకాశం లేదన్నారు. ఈ మేరకు సదరు భూమిని పరిశీలించి మాకు తగు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్లోని అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమీ వారు నేషనల్ హ్యాండ్ రైటింగ్ డే సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నిర్వహించిన హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లలో వినుకొండలోని విద్యా వికాస్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బత్తుల రాజశ్రీ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ విభాగంలో స్టేట్ టాప్ 3లో ఒకరిగా నిలిచారు. మార్చి 15, 16వ తేదీలలో తిరుపతిలో జరిగిన హ్యాండ్ రైటింగ్ అసోసియేషన్ 2వ సమావేశంలో ఈ బహుమతిని రాజశ్రీ తరపున చేతిరాత నిపుణుడు ఎస్వి సీతారామయ్య అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విద్యా వికాస్ హై స్కూల్ డైరెక్టర్ తిరుమల శెట్టి బాలయ్య బహుమతి సాధించిన రాజశ్రీని అభినందిస్తూ విద్యార్థులందరూ కూడా చక్కని అందమైన చేతిరాతను సాధన చేయాలని, చదవటం ఎంత ముఖ్యమో రాయటం కూడా అంతే ముఖ్యమని విద్యార్థులకు సూచించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వినుకొండ నియోజకవర్గం నుండి న్యాయవాది, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రమణారావు పాల్గొని ప్రజల వద్ద నుండి సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించడం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తమ సమస్యలను తెలియజేస్తున్నారు. అదేవిధంగా పార్టీ వారు కూడా సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తుందని పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ తమ్మాజీరావు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుందన్నారు. స్థానిక ప్రభుత్వ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నందు నిర్వహించిన జాబ్ డ్రైవ్ లో 4 కంపెనీలు హాజరు కాగా 75 మంది హాజరయ్యారన్నారు. అందులో 34 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు, నైపుణ్యాభివృద్ధి సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.